ప్రార్థన చేయాలి బిడ్డోరే ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి ప్రాబ్లం పరిష్కారం వందనాలు. అందకర ప్రార్థన దుష్ట సైతం శివశక్తులు లాయపరచండి. మాకు అభ్యంతరం పోరాడుతున్న శక్తులను గర్తించమని దేవ ప్రార్థిస్తున్నాం. తన అత్యధికమైన వాక్య ప్రత్యక్షతను గ్రహించిన సేవకు నువ్వే దిగొచ్చి మాట్లాడమని, ఆయురారోగ్యాలు అనుగ్రహించుకొని, నూతన శక్తి బలం అనుగ్రహించి, బిడ్డలకు ప్రభు వినగల శక్తి, గ్రహింపగల హృదయం అనుగ్రహించి మాతో మాట్లాడు. ఇక వందన స్తోత్రాలు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9. ఇంకా మరి రోమీలకు రాసిన రోమపత్రిక మరి 10వ అధ్యాయము 9వ వచనం. మరి పోయిన వారం చేయకపోవడానికి పరిస్థితులు అనుకూలించకపోవడమే కారణం. అంటే సోమవారం అంటే చేసినాం అనుకున్నాను, కానీ మధ్యలో బుధవారం చేయలేకపోయినా కనుక మరి ఇప్పుడు 10వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. చేయాలి చేద్దామని ఇక్కడ పడతలేము. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. కనుక మరి ఈ వచనం మీదనే మరి మనకు పోయిన వారంలో దేవుడు ఎంతో అర్ధగంట పావుగంట కాసు కన్నట్టు పంపించాడు. మనం ఒక ప్రాముఖ్యమైన వచనంలోనికి, అంటే దేవుని వాక్యం అంతా ప్రాముఖ్యమైనది అనుకోని, కానీ దేని సందర్భం దానికి. ఇప్పుడు బైబుల్లో ఏమైనా ఉందంటే ముఖ్యమైన ఆజ్ఞేయమనగానే ఉన్నది, అంటే ఇక ముఖ్యం అంతా కానే కూడా ఉన్నాయి కానీ. కనుక యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని మనం విశ్వసించిన ఎడల రక్షించబడదుము. అది విషయం. కనుక ఈనాడు బైబిల్ చదివిన అనేకుల్లో రక్షించబడకపోవటానికి కారణం ఇంకొక విషయం. యేసు ప్రభు మరి లేక మానవుడుగా అవతరించలేదని, లేక దేవుడు కాదని ఏదో రకరకాలుగా కొందరు చెప్పేటోళ్ళు ఉంటారు. సరే, ఎవరెట్లా చెప్పుకున్నా మనకు అవసరం లేదనుకోండి. ఒక మాట మనం ఏం ఆలోచించుకోవాలంటే, ఎప్పుడైతే దేవుడు 12 మంది అపోస్తలులను మరి
పిలిచి లేక వాళ్ళను ఏర్పరచుకొని మరి లేఖనముల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేపబడినని దేవుడు రాయించితే, యేసు ప్రభు మరణించి లేవలేదన్న విషయాన్ని సాతానుడు మరి ఇతరులు ప్రకటించేలాగా చేసిండు. ఇది మత్తయి సువార్తలు ఉంటుంది కానీ మరి నాకు అధ్యాయం ఐడియా లేదు. అక్కడ పునరుత్థాన సందర్భంలో మరి యేసు ప్రభు మరణం నుంచి లేచినప్పుడు మత్తయి అంటాడు, మరి యేసుక్రీస్తు ప్రభు మరణం నుంచి లేవలేదన్న ఒక ప్రకటన వాదన ఉన్నది, అది నేటికి కూడా ఉన్నదని మత్తయి సువార్త రాసేటప్పటికన్నా. కనుక మనం దేవుని వాక్యము ఒకవైపు నుంచి ప్రకటించుకుంటా సాతానుడు ఇంకొక వైపు నుంచి ఇంకో రీతిగా ప్రకటించుకుంటా. సరే, ఏది ఏమైనా ఒకటి, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా తండ్రి ఆకర్షించదు తప్ప ఎవడును నా యొద్దకు రాడను. గనుక దేవుని ద్వారా ఏర్పరచబడ్డ వాళ్ళకు మాత్రమే, దేవుని సంకల్పంలో ఉన్న వాళ్ళకు మాత్రమే మరి దేవుడు అర్థమవుతాడు. దేవుడు కూడా వాళ్ళకు మాత్రమే బయలుపరుచుకుంటాడు. పౌలు సందర్భం అపొస్తల కార్యములలో ఏమని ఉన్నదంటే, యేసు ప్రభు సౌలాను హింసించుతున్న యేసుని అన్నప్పుడు ఆ మాట పౌలు తప్ప ఆయనతో ఉన్నవారెవరునూ ఆ మాట వినలేదని లేఖనం చెప్తారు. గనుక యేసు క్రీస్తు ప్రభుడు దేవునికి ప్రభు, లేక ప్రభు అంటే రాజు, రాజు అంటే ప్రభు. తండ్రి అయిన దేవుని గురించి కూడా ఏమని రాయబడ్డ, ప్రభు అయిన యెహోవా. సరే, ఇంకో విషయం, తిమోతి పత్రికల చదువుడు అవసరం లేదు కానీ పౌలు రాసిండు, దేవుడు సర్వయుగములలో రాజై ఉంది. కనుక దేవుని బిడ్డలుగా యేసు క్రీస్తు ప్రభు అని. తర్వాత మృతులలో నుంచి దేవుడు ఆయనను లేపనని నమ్మిన ఎడల మనము రక్షించబడదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఈ విధంగా ఒప్పుకునే వాళ్ళను, అంగీకరించే వాళ్ళను ఇలాగ ఒప్పుకొని ఇలాగ అంగీకరించే వారు మాత్రమే మరి రక్షించబడతారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఒప్పుకునేవారు అంగీకరించరు. కనుక సాతానుడు ఏం చేసిండంటే, ఇప్పుడు చూడండి, గుడ్ ఫ్రైడే అంటే ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది, ఈస్టర్ అంటే ఒప్పుకోరు. ఎందుకు అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు సావవలసిందే కాబట్టి చచ్చిపోయిందని నమ్ముతారు. యేసు కానీ ఈస్టర్ అంటే మాత్రం లేక యేసు పునరుత్థానుడై తిరిగి లేచిండంటే మాత్రం చాలా మందికి అది అంగీకారంగా ఉండదు, అది దాన్ని ఒప్పుకోరు. అందుకే పౌలు అంటాడు, నువ్వు రక్షించబడాలంటే ఒకటే మార్గం బాబు. ఏం చెప్తాడంటే, సువార్తనే మనకు, లేక లేఖనాలు చదివే మనకు, యేసు ప్రభు అని మృతులలో నుండి దేవుడు ఆయనను లేపనని విశ్వసించిన ఎడల రక్షించబడదు. అంటే మన రక్షణ దీని మీదనే ఆధారపడి ఉన్నదని అర్థం. యేసు ప్రభు అని లేక మృతులలో నుంచి ఆయనను దేవుడు లేపను అని మనం నమ్మితే తప్ప మనం రక్షణ దేవుని ద్వారా పాప క్షమాపణ పొందలేం. రక్షణ కానీ పాప క్షమాపణ కానీ పొందలేం. రక్షించబడడానికి ఒక మనుషునికి ఇదే మార్గం దేవుడు భూమి మీద ఏర్పాటు చేసి రాయించాడు.
మొదటిది యేసు ప్రభు అని, రెండవది దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపనని నువ్వు హృదయమందు విశ్వసించిన ఎడల లేక నమ్మిన ఎడల నీవు రక్షించబడతావు. ఇది నీవు రక్షించబడడానికి. అయితే ఈనాడు అనేకులు కొంతమంది యేసుప్రభు అసలు సిలువనే వేయబడలేదు, లేకపోతే దేవుడు ఆయన తప్పించిండు, లేకపోతే యేసుప్రభు పునరుత్థానుడే కాలేదని ప్రకటిస్తారు. అది వాళ్ళు రక్షించబడకపోవటానికి హేతువైంది. యేసు ప్రభు అని, ఆయనను దేవుడు మృతులలో నుంచి లేపిండు అని నమ్మడం, ఇది రక్షించబడడానికి హేతువైంది. కనుక ఇట్లా మనుషులు రెండు గుంపులుగా మరి ఇక్కడ విడగొట్టబడతారు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడని నమ్మే వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందే వాళ్ళు ఉన్నారు. మృతులలో నుంచి దేవుడు ఆయన లేపని రక్షణ పొందే వాళ్ళు ఉన్నారు. కనుక రక్షణ పొందేవారు ఉన్నారు. నమ్మలేక, ఒప్పుకోలేక, లేక సిలువ వేయబడలేదనో, ఇంకా ఏదనో, లేకపోతే మృతుల నుంచి లేవలేదనో. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. లోకంలో సామెత ఉంది, పుట్టినవాడు గిట్టక తప్పడు అంటారు. సరే, వాళ్ళకు ఈ పుట్టినవాడు గిట్టక తప్పడు అన్నదానికి ఏ గ్రంథంలో సమాధానం దొరికిందో దొరకలేదో అది నాకు తెలియదు. నేనేం ప్రాసెస్ అయ్యగారు తీరు మత గ్రంథాలన్నీ చదివినోడిని కాదు. కానీ మన బైబిల్ చూసుకుంటే ఆనోకు మరణం చూడకుండా పరమునకు కొనిపోబడనని వాక్యం చెప్తాను. వాక్యం తర్వాత ఏలియాకు అగ్నిగృహములు, అగ్నిరథంలో చైనా కూడా మరణం చూడకుంటే. కనుక కొన్ని బైబుల్ చెప్పేటికి బయట మాటలకు కొన్నింటికి పొంతనుండదు. మనం అనలే పుట్టినవాడు గిట్ట కదా అప్పుడు. ఇప్పుడు యేసుప్రభు రెండో రకంలో ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది సావకుండానే మహిమ శరీరాలు రెప్పపట్టిన పొందుకొని పరలోకానికి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. నేను ఇంతకుముందే చెప్పిన కదా, ఇప్పుడు లోకంలో ఏమంటారు, ఇత్తు ముందా చెట్టు ముందా, లేకపోతే కోడి ముందా లేక గుడ్డు ముందా. ఇది ఏదో ఒక గ్రంథంలో దీనికి వాళ్ళకి సరైన సమాధానం ఉంటే ఈ మాటలు ఉండకపోయేటి కదా. కానీ మనకైతే లేఖనం చెప్తాను చెట్టు ఏముందని. అది కన్నా చదువుడు అవసరం లేదు. కానీ మనకు దేవుడు జంతువులన్నిటిని సృజించిండని, అందులో కోడిని కూడా మరి దేవుడు సృజించిండని దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక యెహోవా యందు భయభక్తులు గలవాడు సమస్తమును గ్రహించునని లేఖనం చెప్తాను. కనుక మనం భయభక్తితో దేవునికి లోబడి మనం రక్షించబడడానికైతే ముందు యేసు ప్రభు అని, దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపనని మనం నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల మరి మనం రక్షించబడతామన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. పోయిన వారంలో కూడా దరిదాపు పావు గంట అర్ధ గంట దీని మీదనే చెప్పిన. ఎందుకంటే దీని మీదనే జరుగుతుంది. మన కొరింథీ పత్రికలో కూడా చదువుకున్నాం. కొంతమంది పునరుత్థానం లేదని ప్రకటించుతాను అన్నాడు పౌలు. కనుక దేవుని బిడ్డలుగా పౌలు కాలంలో ఉన్నది, మత్తయి సువార్త మత్తయి సువార్త రాసిన కాలంలో ఉన్నది, ఇప్పుడు ఉంది. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షించబడడానికి యేసు ప్రభు అని, దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపను అని మనం నమ్మిన ఎడల మనం రక్షించబడతాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. నీతి కలుగునట్లు. ఇంకొక విషయం ఏంటంటే,
అట్లా నమ్మడం వలన మనకు నీతి కలుగుతుంది. యేసు రక్తంలో మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, మన పాపాలు క్షమింపబడతాయి. ఇంకొక విషయం ఏంటంటే మనము విశ్వాస మూలంగా మనము నీతివంతులుగా దేవుని ద్వారా తీర్చబడతాం. దేవుని ద్వారా నీతివంతులుగా తీర్చబడతాం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు దేవుడు గాడు అనేటోళ్ళకి కానీ, యేసు ప్రభు పునరుత్థానుడు లేక మరణం నుంచి లేవలేదు అనేటోళ్ళకి కానీ ఏమన్నా మారు మనసు ఉంటుందా చెప్పండి? ఏదో ఒకటి ఆలోచిస్తారు, మారు మనసు ఉంటుందా? ఉండదు. మరి మారు మనసు ఉండేది ఎవరికి? యేసు ప్రభు అని దేవుడు ఆయనను మృతులలో నుంచి నమ్మనని విశ్వసించువారే అప్పటి నుంచే దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడి అటువంటి వాళ్ళ జీవితముల పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యం చేస్తాడు. ఏం కార్యం అంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే దేవుని దయను బట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అంటే బాప్తిస్మం పరిశుద్ధాత్మకు నూతన స్వభావం కలగజేయట ద్వారా మనలను రక్షించాలి. కనుక దేవుని బిడ్డలారా, ఒకటి ఎప్పుడైతే యేసు ప్రభు అని దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపను అని మనం నమ్ముతామో, అలా విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం మన జీవితంలో జరుగుతుంది. ఏమంటే అది నూతన స్వభావం కలగజేసుట ద్వారా ఆయన మనలను రక్షించాలి. అప్పుడు మారు మనసు వస్తుంది. నేను అంటాను, యేసు దేవుడు కాడనేటోళ్ళకి కానీ లేకపోతే యేసును దేవుడు మృతుల నుంచి లేపలేదు అనేటోళ్ళకి ఎంత మారు మనసు ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. కనుక ఎప్పుడైతే యేసు ప్రభు అని దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపను అని నువ్వు విశ్వసిస్తావో నమ్ముతావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావం అంటే కొత్త బుద్ధి ఇచ్చి దేవుడు నిన్ను రక్షిస్తాడు. అప్పుడు నీవేమవుతావంటే మరి రక్షించబడ్డవాడు అవుతావు. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు నీకు మారు మనసు దేవుడు స్వభావం కలగజేసాను కనుక మనల్ని క్షమించి నీతిమంతులుగా తీర్చి నీతి అందు నడుచుకున్నట్టు దేవుడు మరి మనకు నూతన స్వభావం కలగజేస్తాడు. అలాగే నమ్మినోళ్ళకు మాత్రమే ఏదైనా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించిన రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను కనుక ప్రార్థన చేస్తాం. తండ్రి యేసుక్రీస్తు ప్రభు మృతి గెలిచి లేచిన తండ్రి అని మనం హృదయంలో విశ్వసించి మాట్లాడి ప్రార్థించి ప్రకటించడం ద్వారా మనం రక్షించబడ్డ వాళ్ళం అవుతాం. ఏమనగా ఆయన యందు విశ్వాసం నుంచి వాడు ఎవడను సిగ్గుపడని లేఖనం చెప్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం యేసునందు విశ్వాసం ఉంచినందుకు మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. అది రాదని కూడా లేఖనం చెప్తుంది. ఎందుకంటే ఈనాటి పరిస్థితులను చూస్తే కొన్నిసార్లు అట్లా అనిపించవచ్చు, కానీ దాని భవిష్యత్తు ప్రవచనం ఫలితం అది వేరుగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి. చూసారా? అయితే ఇంకొక విషయం, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉంది. అంటే ఒక్క దేవుడే అందరి గ్రీసు దేశస్తులకైనా మనకైనా లేకపోతే ఇంకొకరికైనా మనకు దేవుడే, అందరికి దేవుడే. ఇంకొక విషయం, ఈ విషయము ఈ రోమపత్రికలు కూడా ఆయన యూదులకు మాత్రమే దేవుడా అయిపోయింది అనుకుంటా.
అన్యజనుల్లో కూడా దేవుడే అని రాయబడ్డాయి. అంతేకాకుండా దేవుడే స్వయంగా చదువుడు అవసరం లేదనుకోండి, స్వయంగా ఒక మాట చెప్పిండు ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో, సర్వ శరీరులకు దేవుడను నేనే అన్న. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ దేవుడుగా ఉంటాడు కనుకనే ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏ మేలు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏ మేలు జరుగుతున్నాయో నమ్ముకున్న వాళ్ళకి కూడా గామేళ్ళే జరుగుతున్నాయి. ఎందుకంటే అపొస్తల కార్యముల పౌలు అంటాడు, దేవుడు అందరికీ ఊపిరిని జీవమును దయచేయవాడని. కనుక దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి బ్రతికున్న మనిషిని దేవుడు ప్రేమించుతాడు. కానీ మళ్ళా ఆ మనుషుడు మృతి నొందినాక ఇంకా మరి వారికి చేసేది ఏం లేదు, పాప ఫలితంగా ఈ గద పాతాళమే. ఇంకా కనుక సర్వశరీరంలో దేవుడు అయినే కనుక, అందరికీ ప్రభు అయినే కనుక, మరి అందరూ దేవుని ద్వారా ఉపకారాలు యేసయ్య చెప్పిండు, మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను తండ్రి తన సూర్యుడిని ఉదయింపజేస్తలేడా అన్నాడు. సూర్యుడు ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళకేనా? సూర్యుడనే కాదు, ఏదైనా వర్షం ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళకే పడుతుందా, గాలి ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళకే వస్తుందా? అన్నీ నీవు పొందినవి, మనం పొందినవి అన్నీ వాళ్ళు పొందుకుంటానంటే వాళ్ళకు మనకు ఒక దేవుడే దేవుడై ఉండడం కారణమని మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన తర్వాతకారానికి దేవుని నమ్మడం ఎందుకంటే అదే ఇక పరలోకం నరకం కొరకే, ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై. కనుక దేవుని బిడ్డలారా, ఇది విశ్వాసులకు సంబంధించిన మాట. ఒక్క దేవుడు అందరి ప్రభు అండి, తనకు ప్రార్థన చేయ వారందరికీ కృప చూపువాడై ఉన్నాడు. కొందరికి క్షమాపణ అనే కృప దొరకదు. ఎందుకు దొరకదంటే కొందరికి మోకరించుడే తెలియదు. కొందరు సేవకులు అనబడేటోళ్ళు కానీ, కొంతమంది విశ్వాసులు అన్నట్టు పడేటోళ్ళు కానీ కొందరు మోకరించి ప్రార్థనే చేయరు. దేవుని దగ్గర కృప, దేవుని దయ మనం పొందుకోవాలంటే, లేక మనం అనుదిన బలహీనతలు మనం చేసిన పొరపాట్ల కొరకు మనం పాపక్షమాపణ కూడా మనకు దొరకాలంటే మరి ఆయన మరి ప్రార్థన చేయ వారందరికీ ఆయన కృపజూపు ఒక ఐశ్వర్యవంతుడు గనక మరి దేవుని కృపను పొందుకుంటాం, దేవుని దయను పొందుకుంటాం. మనం ప్రార్థన చేయడం ద్వారా కనుక మనం ఎంతో కొంత పెద్ద పెద్ద భక్తులంతా కూడా దినాకర్ గారు 8 గంటలు ప్రార్థన చేసేదట. మనం చేస్తామంగా అంత సాక్ష్యం మనకు ఉన్నదా? ఏమో నాకైతే లేదు. మరి మీ సంగతి ఏంటి? కనుక అంత కాకపోయినా ఎంతో కొంత, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంతో కొంత ప్రార్థన చేస్తే దేవుడు కృప పొందుకుంటావు, కృప దొరుకుతుంది, మరి దేవుడు కృప చూపుతాడు. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అందరి ఎడల ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు కృప చూపుతాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడు. కనుక దేవుని బిడ్డలారా, చాలా మంది, నేను అన్న కదా ఇప్పుడు కొంతమంది చాలా మంది మోకరించే ప్రార్థన చేయరు. నీవు ప్రభు నామమును ప్రార్థన చేయకపోతే రక్షించబడలేవని లేఖనం చెప్తాను. ఒక మాట, నువ్వు చేసుకుంటానవా పెద్ద కోతల రాయినిగా కోతలతోనే మొత్తం కాలం ఎలా ఉంచుతాను. కొందరు కోతలకు లేకపోతే
సంఘాలలో సలహాలు ఇచ్చడానికి, ఇది చెప్పడానికి, అది చెప్పడానికి, కండల దూలాలు పెట్టుకొని ఇతరుల నలుసును చూసుడు, ఇటువంటి పనులకే కొందరు పనికి వస్తారు. అదంతా అవసరం లేదు. గదంతా పక్కకు పెట్టు. అసలు నిన్ను నువ్వు మోసం చేసుకుంటానవా, ఏం చేసుకుంటానవా అది చూసుకో. ముందు నీ పరిస్థితి ఎట్టున్నదో చూసుకోరు. అది మంది పరిస్థితి తర్వాత ఏమంటారు చూడండి, లోకంలో మనం ఒక్కేళ్ళు చూపితే మనకు 4 ఏళ్ళు చూపుతాయి అన్నట్టు కొందరు చెప్తారు. గనక ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడే కూడా వాడు రక్షించబడు. కొందరు చెయ్యరు, ఒప్పుకోరు. ప్రభు శరీరంలో పాల్గొనేటప్పుడే కానీ, లేకపోతే ప్రార్థన చేసేటప్పుడే కానీ, చాలా సందర్భాలను బట్టి దేవుని సేవకులు సంఘముల చెప్పినా కానీ ప్రార్థన అనేదాన్ని పట్టించుకోని వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఒకవేళ రేపు నీకు రక్షణ లేకపోవటానికి నువ్వు ప్రార్థన చేయకపోవడం మరి ఒక ఏతువైతుందో ఏమో. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అది చదువుడు అవసరం లేదు. కానీ సామెతలు 28:13 వాటిని ఒప్పుకొని ఇడిచిపెట్టువాడు కనుక. ఒప్పుకుండా అంటే ఏం చేయాలి? ప్రార్థనే కదా. కనుక పాపాల క్షమాపణ దొరుకుతుంది. ప్రభులు అడుక్కునే వాటి పట్ల దేవుడు దయ చూపెడతాడు. ప్రార్థన అనేది మనకెంతో అన్ని విధాల మేలని మనం అర్థం చేసుకోవాలి. ఏదో లేక ఒక్క ప్రభు అందరికి ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయవారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవాడు కూడా వాడు రక్షించబడను. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు? ఇంత విషయమై ఉత్తమమైన వాటిని గురించి స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. కనుక ఎందుకంటే ఒక మనిషి విశ్వసించాలంటే ఆయన సువార్త కావాలి. సువార్త కావాలంటే సువార్త కొరకు తెలిసిన వాళ్ళు మరి దాన్ని ప్రకటించాలి. లేక పిలుపును బట్టి అనుకోరు. కొందరు పిలుపును బట్టి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైన అంటే అందరూ ఆ పని చేయలేరు అన్నట్టే కాదు. కనుక సువార్త ప్రకటన కొరకు కొందరు దేవుని ద్వారా నియమింపబడ్డారు. అంటే సంఘ కాపర్లుగా సువార్త చేస్తారు, సువార్థికులుగా సువార్త చేస్తారు. వారి పాదములు ఎంతో సుందరం అంటే మరి ఇంకా శరీరం అంతా ఏంటిదో ఇక. కనుక మనం దేవుని ఒకరు విశ్వసించాలి, నమ్మాలంటే దానికి సువార్త అనేది ప్రకటించేవారంటే సువార్త చెప్పుట. సువార్త చెప్పువారు దానికి తప్పనిసరిగా అవసరమని లేఖనం చెప్తాను. ఒక ఆయన అంటాడు, మనం సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. మనం స్వస్థత ప్రార్థనలు చేస్తే మన ద్వారా స్వస్థపడ్డోళ్ళు పోయి వాళ్ళే ఇతరులకు చెప్పి ప్రభు దగ్గర తీసుకొస్తారంట. సరే, అందరూ అట్లా కాదనుకోండి. అందరికి అటువంటి వాళ్ళు అయినాక ఈనాడు మరి ఇన్ని దేశాల సువార్త వచ్చినా చెప్పండి. అందరూ అటువంటి వాళ్ళు కాదా? కొందరు అటువంటి మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళకు అర్థం కాదు. ఒకటి చెప్తున్నాడు ఆంభావం ఇటు, ఒకడు చెప్తే ఈయన అంతా వినయం ఉండేది. అది చదివితే అర్థమయ్యే జ్ఞానం ఉండదు. ఇక ఆడు మూర్ఖుడు కాకపోతే ఇంకా మంచోడు. గనక సువార్త ప్రకటన అనేది తప్పనిసరిగా అవసరం అని మనకి యేసయ్య సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం. కనుక సువార్త అవసరమని పౌలు నేను సువార్త విషయంలో సిగ్గుపడవాడు అన్నాడు. కనుక సువార్త అనేది తప్పనిసరిగా అవసరమని ఈనాడు సువార్త ఈనాడు నీ దాకా నా దాకా ఏదో ఇజ్రాయెల్ దేశంలో లేక అక్కడ స్టార్ట్ అయిన సువార్త ఈనాడు నీ దాకా నా దాకా వచ్చిందంటే ప్రకటించువారు కొంతమంది బయలుదేరడమే లేక
కొంతమంది సువార్త ప్రకటించడమే దీనికి కారణం. ఈ సువార్త నిమిత్తం ప్రాణాలు కూడా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బతికే కన్నింటి లోయల గుంట వెళ్ళేటోళ్ళు ఉన్నారు. ఎన్నో కోల్పోయిన వాళ్ళు అయినప్పటికైనా మరి దేవుని సువార్త ప్రకటించి దేవుని ఆజ్ఞలో లోబడి ఈనాడు నీకు నాకు అనేక ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలల్లో మరి యేసు ప్రభు లేక మన క్రిస్మస్ పండుగ మనం చేసుకుంటున్నామంటే ఈనాడు ఎంతోమంది త్యాగాలు చేసి దేవునికి లోబడి సువార్త ప్రకటించడం ద్వారానే ఈనాడు నీ దాకా నా దాకా వచ్చింది. సరే నీ దాకా నా దాకా వచ్చిందని అంతటితోనే సరిపెట్టుకోకుండా మనకు తెలిసినంత వరకు సువార్త చెప్తే ఇంకా కొంతమంది రక్షించబడటానికి అవకాశం ఉంటుంది. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించే వాడు లేకుండా వారు ఎట్లు ఇందురు, ప్రకటించే వారు పంపబడిన ఎట్లు ప్రకటించదురు, ప్రకటించు వారు పంపబడిన ఎట్లు ప్రకటించదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ స్వార్థకు లోబడినలా ప్రభావం మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మని అని యెషయా చెప్పుచున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, సువార్త ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న మనకే తెలుసని కాదు, యేసుని నమ్మని చాలా మందికి కూడా సువార్త తెలుసు. ఎందుకంటే అక్కడ యేసు అంటాడు మేము తెలిసిన సమాచారం ఇవ్వన్నారు. అంటే సువార్త ఏ దేశంలో అయినా అందరు నమ్మరని మనం అర్థం చేసుకోవాలి. ఏ దేశంలో అయినా అనుకోదు, ఏ గ్రామంలో గంట దూరం ఎందుకంటే మన కుటుంబాలలోనే ఉంటారు, యాకోబులు ఉంటారు, ఏశావులు ఉంటారు. చాలా మందికి ఇది అర్థం కాదు. యేసయ్య చెప్పిండు కదా మత్తయి సువార్తలో, యేసుప్రభు వచ్చేటప్పుడు ఇద్దరు ఒక మంచంలో వండుకుందరు, ఒకరు కొనిపోబడదురు, ఒకరు విడిచిపెట్టబడదు. నేను ఇదివరకే చెప్పిన దాన్ని కనుక మీకు అర్థమవుతుంది కనుక సరే చెప్పిన కదా, వాళ్ళు తల్లి బిడ్డలైనా, తండ్రి కొడుకులైనా, భార్య భర్తలైనా, అక్క చెల్లెనైనా, అన్నదమ్ములైనా ఎటు తిరిగి ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే పండుకుంటారు ఒక్క మంచం. అందులో ఒకడు విడిచిపెట్టబడిన, ఒకడు కొనిపోబడిన. అంటే ఒక కుటుంబంలో ఆనాడు యాకోబు ఏశావుల జీవితాలలో జరిగిందే జరగబోతుంది, కానీ చాలా మందికి వచ్చినాము అర్థం కాలే. అది కథ. కనుక సువార్త మనం ఎంత ప్రకటించినా, ఎన్నిసార్లు చెప్పినా అందరు నమ్మరు. మరి నమ్మరని ఊకుందామా? ఊకున్నారా? చెప్పాలి. దేవుని చిత్తమైన రక్షించబడతాడు, దేవుని చిత్తంగా అన్నాడు రక్షించబడాడు. ఇప్పుడు యేసయ్య మనకి ఏం చెప్పాడు? మార్క్స్ వార్తల చదువుడు అవసరం లేదు, కానీ ఎందుకంటే చాలాసార్లు విని ఉంటారు. సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మనొల్లని వారికి శిక్ష విధించబడు. అంటే ఈ సువార్త రెండు విధాల పనిచేస్తుంది. రక్షించబడ్డానికే కాదు, రక్షించబడనుల్లో కూడా పనిచేస్తుంది. ఏమిటి పనిచేస్తుంది పాస్టర్ అంటారు? వానికి దేవుడు శిక్ష విధించడానికి. ఎందుకు నమ్మాలి? చెప్పాను కదా, నా సేవకులు చెప్పాను కదా, యేసు పునరుత్థానుడని మన పాపాల నిమిత్తం చనిపోయిండని తిరిగి ఎందుకు నమ్మాలి? కనుక సువార్త వాళ్ళకు వీళ్ళకు ఇద్దరికి పనిచేస్తుంది. కొందరు రక్షించబడడానికి పనిచేస్తే, కొంతమంది శిక్షించబడడానికి పనిచేస్తుంది. మనం మొన్ననే మరి రోమపత్రికలు చదువుకున్నాం. కొంతమంది ఉగ్రత పాత్రులు కనుక వాళ్ళు ఇక ఉగ్రత పాత్రులు కాబట్టి వాళ్ళు ఎంత మాత్రం రక్షించబడరు. ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. మేము ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును. కనుక దేవుని బిడ్డలారా, కొందరేమో వినరు, లోబడరు. కొందరు వినడం వలన, సువార్త వినడం వలన మరి విశ్వసించుతారు లేక నమ్ముతారు.
నమ్ముతాను కనుకనే మరి క్రైస్తవ సంఘం ఈనాడు ప్రపంచ జనాభా ఎంత 750 కోట్లు మరి ఎంతో ఉంటే ఈనాడు మూడిట రెండో వంతు క్రైస్తవులే ఉన్నారంటే అంటే 400 ప్రపంచ జనాభాలో 400 పైగా క్రైస్తవులే ఉన్నారంటే వాళ్ళు విశ్వసించడం కారణం కాదా? మరి వాళ్ళు విశ్వసించడానికి కారణం ఏంటిది? వాళ్ళకు సువార్త ప్రకటించే వారు కారణం కాదా? సువార్త కారణం కాదా? కనుక దేవుని బిడ్డలుగా మనం సువార్త చెప్పడం, ప్రకటించడం అదంతా దేవుని చిత్తమే. అది కాదని చెప్పడమే పెద్ద తప్పు. గనుక మనం ప్రకటించినప్పుడే వాళ్ళు విశ్వసిస్తారు. దేవుని సంకల్పంలో ఉన్న వాళ్ళు రక్షించబడతారు. నేను తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కనుక కొందరు సువార్త చెప్పమంటే నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప, నేను ఇక్కడ చదువుకున్నాను, నేను అక్కడ చదువుకున్నాను, నాది ఇలాంటిది అలాంటిది అని సాక్ష్యం మొదలు. సాక్ష్యం కాదు అక్కడ. వినుట క్రీస్తును గురించిన మాట వలన మరొకసారి బాగా మీది చదవగా చదివిన కింద బాగా నేను ఎక్కడి నుంచి తీసుకుంటానో వాక్యం అక్కడికి నుంచే చదువు. వినుట వలన విశ్వాసం కలుగునా చదువు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన. ఆ క్రీస్తును గురించిన మాట కావాలి. యేసయ్య కొరకు చెప్పాలండి సువార్త అంటే. అట్లా ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మీరు మళ్ళీ వాళ్ళ నిర్ణయాలు ఉంటే పౌలు ఏమని చెప్పిండంటే నాకు ఇయ్యబడిన ఉపదేశము ఏమనగా అన్నాడు. ఏమనగానే ఏమన్నాడు అది మీకు చెప్తా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి నాకు ఇయ్యబడిన ఉపదేశం ఏమనగా అని ఏమన్నాడు తెలుసా? లేఖనముల ప్రకారంగా యేసు ప్రభు మన పాపముల కొరకు మృతి నొంది, లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడి, లేఖనముల ప్రకారంగా తిరిగి లేబడి. ఇది సువార్త. సువార్త అంటే ఇది. ఇట్లా క్రీస్తుని గురించి చెప్పడం వలన చాలా మంది విశ్వసించి నమ్మి రక్షించబడతారు. మన కొరకు చెప్తే కాదు. అంటే సాక్ష్యం అంటే చెప్పడం ఏం పెద్ద తప్పు కాదు, కానీ మరి మనం సందర్భాన్ని బట్టి చెప్పడం అయితే అవసరం. క్రీస్తుని గురించిన మాట వలన కలుగు. క్రీస్తుని గురించిన మాట అయితేనే మరి రక్షణ కలుగుతుంది వాళ్ళకి. అయినా నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరం భూలోకం అంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళాను. మరియు నేను చెప్పినది ఏమనగా ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహం కలగజేస్తుంది అని మొదట మోషే చెప్పుచున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల అవిధేయత వలనే మనకు రక్షణ వచ్చింది. మన దాకా రక్షణ వచ్చింది. మనం రక్షించబడ్డాం. గనక అవిధేయులను దేవుడు సువార్తకు అవిధేయులైన వారికి ఎన్నటి కూడా రక్షణ కలగది, రక్షణ అనేది ఉండదు అని మనం అర్థం చేసుకుంటే చాలు. జనం కాని వారి వలన మీకు రోషం పుట్టించేదను, అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహం కలగజేతును అని మొదట మోషే చెప్తున్నాడు. మరి యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని. దేవుని బిడ్డలారా, అది యేసయ్య ఈనాడు నీ దాకా నా దాకా సువార్త వచ్చేటట్టు ఆయన కృపధార దయధార మన సువార్త వచ్చింది. దేవుని ఆయనను మనం ఎతికిన వాళ్ళం కాదు. ఇప్పుడు చూడండి, మనం అన్యజనులుగా ఉన్నప్పుడు యేసురావును ప్రార్థన చేసినాం, చేయలేదు కదా. మాకు యేసుప్రభు వాళ్ళని ఎతకలేదు కదా. ఎతికిన వారు మనం కాదు కదా. కానీ ఆయనే మన ఇప్పుడు చూడండి, పొట్టి జక్కాయ దగ్గర పోయి అంటాడు, నేను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చితిని అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, పాపముల వలన శాపముల వలన అదే ఎఫెసు పత్రిక నేను చదివి వరకు చాలాసార్లు చదివించి 2వ అధ్యాయంలో మనం అపరాధముల వలన పాపముల వలన సచ్చిన వారమై ఉండగా ఆయనను మనం ఎతకకపోయినను ఆయన మనలను వెతికి రక్షించాడు.
వెతికి రక్షించాడు. భక్తుల పాటలో వచనం రాశాడు, ఎవరు పాడని గీతమును యేసును గురించి పాడుటక హేతువు లేకయే ప్రేమించను యేసుకు నేనమేమో. ఈనాడు యేసును ప్రార్థించుతాను అంటే, ఈనాడు యేసునామములో ప్రార్థన చేస్తాను అంటే, ఇదంతటి కారణం ఏంటంటే దేవుడే దానికి కారణం. నీ రక్షణకు నా రక్షణకు నువ్వు నేను లేక ఇప్పుడు నేను చెప్పిన కదా 400 జనాభాకు ఎక్కువనే ప్రపంచ జనాభాల క్రైస్తవులు ఉన్నారంటే వాళ్ళందరికీ మనందరికీ కారణం దేవుడే. ఇప్పుడు చూడండి, కోరేస్తో ఒక మాట అంటాడు బాబు, అది మన చదివినసుడు 45వ అధ్యాయము 45వ అధ్యాయం మరి 4వ వచనం అనుకుంటా. కోరేసుని గురించి ఒక దేవుడు అక్కడ ఒక మాట చెప్తాడు చూడండి, అక్కడ ఏమని రాయబడ్డది. సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నేను నిన్ను పేరు పెట్టి నా జనుల కొరకు నిన్ను పిలిచితిని. కోరేసు పారసిక కోరేసు. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చావు. చూసారా, ఈనాడు దేవుణ్ణి ఎరుగని మనం ఎందరమో పాస్టరమైనాం. ఈనాడు దేవుణ్ణి ఎరుగని మనం ఎంతమంది స్వస్థత వరాలు గలవారమైనాం. ఈనాడు దేవుణ్ణి ఎరుగని మనం ఎందరమో నీతిమంతులమైనాం. ఈనాడు ఏసాన్ని ఎరుగని మనం ఈనాడు యేసునామమున ప్రార్థన చేస్తాను. దేవుణ్ణి ఎరుగని మనం దేవుని కొరకు బ్రతుకుతాను. ఈనాడు సువార్త ప్రకటనల ప్రపంచ సువార్థికులుగా కేఫాల సొంటోళ్ళు, ఈసర్ణ సొంటోళ్ళు ఎంతో ఉన్నతంగా వాడబడ్డోళ్ళు. అంటే మన దేశమని నేను మనకు తెలిసిన వాళ్ళు అని 2 పేరు చెప్పిన. ఇంకా ఎన్ని దేశాలలో ఎందరు ఉన్నారు, నైజీరియా ఫస్ట్ క్లాస్ వంటోళ్ళు, లేకపోతే బిల్లి గ్రామస్ వంటోళ్ళు. కనుక దేవుని బిడ్డలారా, ఇదంతా దేవుడు మనకిచ్చి మనలో విలిసి మనకిచ్చిన బిరుదు, మనకు అధికారం కొందరికి ఇచ్చి దేవుడు అంటాడు, నన్ను ఎరగకపోయినా నేనే చేసేరా బాబు ఈ పని అంటాడు. నా ఇశ్రాయేలీయుల విషయం లేపుడు, నా జనుల విషయం నేనే చేసిన, నువ్వు నన్ను ఎరగకపోయినా నిన్ను పిలిచిన, నీకు బిరుదునిచ్చిన అని దేవుడు అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచిన వాళ్ళమ్మ. చదువుడు అవసరం లేదు కానీ యెషయా గ్రంథంలో ఉంటుంది, దేవుడు అంటాడు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నిన్ను, నీవు నా సొత్తు, నా సొమ్ము, నా వాడి అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడే మనకు పిలిచి బిరుదులు ఇచ్చాడు. దేవుడే మనల్ని పిలిచి రక్షించాడు. ప్రతి వానికి ఓ స్థితి నియమించాడు, ప్రతి వాళ్ళకు ఒక స్థితి నియమించాడు. గనుక సంఘంలో ఈనాడు మనం సంఘ కాపాలుగా, సేవకులుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా ఉన్నాము అంటే అది యేసయ్య ఇచ్చిన బిరుదే, మరి ఇంకెక్కడిది? మనలో ఎరగకపోయిన ఆయన ఎరగకపోయిన మనకు రక్షణ విషయంలో విలిచి మనల్ని రక్షించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలగజేసి, మళ్ళా ఆ వాక్యంలో ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తం చొప్పున కృప వరాలు ఇస్తాడని. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన ఎరగకపోయినా మనకు వరాలు ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, అది అక్కడ చదువు బాబు, రోమపత్రిక చదువు. మరియు యెషయా తెగించి నన్ను వెతకని వారికి నేను కనుక మనం ఆయన ఎత్తుకని వాళ్ళ మనకేం తెలుసు అండి దేవుడు అంటే? మనకేం తెలుసు ఎతకడానికి? నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షం. విన్నారు కదా, అది విచారించిన వారికి ప్రత్యక్షం అవుతుంది. ఇవో నాకైతే దేవుడు కనిపిస్తాడని నేను ఎన్నడూ కలలో కూడా అనుకోను. అట్లా నమ్ముకున్నాక కూడా అట్లా అనుకుంటాం కదా. మనమేమైనా భక్తి సింగారమా, ఓపిరి అన్నమా, అరార్కమూర్తిమా, మనకేం కనిపిస్తాడు కనుక. కానీ కొంతమందికి దేవుడు ఆయన ఆ కృప చొప్పున మరి అలాంటి భక్తులు ప్రత్యక్షమైనట్టు దేవుడు ఈనాడు ఎంతోమందికి, ఆళ్ళ ముగ్గురాని కాదుగా, ఏదో తెలిసిందని పేరు చెప్పాను, ఎంతోమందికి ఈనాడు దేవుడు ప్రత్యక్షం అవుతానంటే ఇదంతా మనం దేవుని ఎరుగని వారికి దేవుడు ప్రత్యక్షమవుడు, రక్షించుడు, మారు మనసిచ్చుడు, వరాలనిచ్చుడు, బిరుదులనిచ్చుడు, ఇదంతా ఆయన కృప చొప్పున, ఆయన సంకల్పం చొప్పున, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తం చొప్పున మనకు అధికారాలు ఇచ్చి
మనము మనకు అధికారాలు ఇచ్చి దేవుడు మనలా రక్షించాడు అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి. ఇశ్రాయేలీల పట్ల దేవుడికి ప్రేమ లేదని కాదు, దేవుని వాక్యం ఏం చెప్తాను, ఇశ్రాయేలీలో ఎదురాడు వారి కొరకు దినమేళ నా చేతులు రాని నా చేతులక. మరి వాళ్ళే ఒప్పుకుంటలేరు, మరి దేవుడు ఏం చెప్తారు చెప్పండి? దేవుడు ఎవరిని బలవంతంగా రక్షించడు కదా. ఆనాడు ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం ఇచ్చినాడు. దేవుడు ఏం చెప్పిండంటే, మరణమును జీవమును మీ ముందు పెట్టినా ఇక మీ ఇష్టంలో బాబా అన్నాడు. ఇక ఆఖరికి ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా 27 పుస్తకాలు దేవుడు రాయించి మళ్ళీ ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథం ఏమన్నాడంటే, పాపం చేయవాన్ని పాపమే చేయనీయము, నీతిమంతునిగానే ఉండని, నేను వాని క్రియలకు తగిన ఫలం ఇస్తాను. కనుక దేవుడు ఏం బలవంతం చేయడు, ఈ చేతులు చాపుతాడు. ఇక చేతుల్లో నువ్వు రానందుకు దేవుడు ఏం చెప్తాడు. ఇప్పుడు దేవుడు చేతులు చాపుతాడు, ఇశ్రాయేలు వచ్చినా దేవుడు రక్షిస్తాడు. కానీ వాళ్ళు అక్ష పరిస్థితిలో లేరు కాబట్టి మరి ఇక అందుకు దేవుడు ఏం చేయలేడు కదా. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాచుకుని అని చెప్పుచున్నాడు. అలాగైన ఎడల నేను అడుగున్నదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన విన్నారా? దేవుడు యూదులను విసర్జించడానికి ఏర్పరచుకోలే, రక్షించడానికే ఏర్పరచుకున్నాడు. కానీ వాళ్ళే తిరుగుబాటు చేసి వినోళ్ళక 2 సార్లు మోసే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా కనికరించబడ్డారు యూదులు. లేకపోతే అప్పుడే దేవుడు చంపేసేటోడు. అలాగైనా నేను అడుగున్నదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడనే అబ్రహాము సంతానమందరి బెన్యామీను గోత్రములను పుట్టినవాడు. గనుక దేవుని బిడ్డలారా, మరి యూదులైన అపోస్తలులు ఎందుకు రక్షించబడరు అంటే దేవుడు ఇశ్రాయేలులను విసర్జించి, అందుకే తన సాక్ష్యం చెప్పుకుంటాడు పౌలు. మరి నేను ఇశ్రాయేలుడని అబ్రహాం సంతానములోని బెన్యామీన అంశంలో పుట్టిన వాడను అంట. ఇశ్రాయేలులలో 12 గోత్రాలు కదా, 12 గోత్రాలలో యాకోబు కొడుకులల్లా, మరి 12 గోత్రాలల్లా యాకోబు కొడుకులల్లా ఈ బెన్యామీను చిన్నవాడు కనుక మరి నేను బెన్యామీన అంశంలో పుట్టిన వాడన. ఇప్పుడు ఆ అంశాలు కూడా గుర్తించే పరిస్థితిలో లేదట కదా. ఇప్పుడు లేవీలు ఎవరు, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఆలయం కడితే మరి ఎవరు బయలుపన చేయాలంటే అంతా వాళ్ళు 100 పైగా దేశాలలో ఎదిరిపోయినారు, అన్నజనులను చేసుకొని వాళ్ళు ఇళ్ళ తీరు అయిపోయినారు. కనుక అంత కలుషితం అయిపోయింది. 2000 సంవత్సరాలు అవుతుంది కదా. నేను కూడా ఇశ్రాయేలీయుడను అబ్రహాము సంతానమందరి బెన్యామీను గోత్రమునందు పుట్టిన. నేను కూడా బెన్యామీను గోత్రమందు పుట్టినవాడిని. నేను పక్క యూదున్నే బాబు, నేనేమో డూప్లికేట్ యూదుని గాను, మంచి ఒరిజినల్ యూదున్నని పౌలు చెప్పుకుంటాడు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గురించిన భాగంలో లేఖనం చెప్తున్నది. ఇక బాగా వినండి దేవుని బిడ్డలారా, తను ముందు ఎరిగిన ఇశ్రాయేలులను దేవుడు విసర్జించలేదు కానీ తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గురించిన భాగంలో లేఖనం చెప్పున్నది మీరు ఎరగరా? ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి. ఏలియా అంటాడు, ప్రభువా వాళ్ళు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠంలో పడగొట్టిరి. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీయచూస్తున్నారు. ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? నా దేవోక్తి అతనితో ఏం చెప్పుచున్నది? మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకుని. కనుక దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథంలో కూడా శేషం మాత్రమే ఇశ్రాయేలీయుల నుంచి రక్షించబడుతుందని మనం కొన్నిసార్లు చదువుకున్నాం. కనుక
బయలునకు మోకాల్లో 7,000 మంది ఉన్నారు. మరి ఏలియా నువ్వు ఒక్కనివే అని ఎందుకు అనుకుంటానవని దేవుడైన ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. గనక ఎప్పుడైనా శేషం రక్షించబడుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా యూదులలో కొంతమంది క్రైస్తవులు ఉండుండవచ్చు. నాకేం తెలియదు, నేనేం ఇజ్రాయెల్ దేశం పోలే, నాకు ఎక్కువ తెలియదు. కానీ మరి గనుక ఏనాడైనా తన సంకల్ప ప్రకారంగా పౌలును అపోస్తలులను రక్షించినట్టు దేవుడు తన సంకల్పం చొప్పున యూదులను కూడా రక్షించుకుంటూనే ఉంటాడు. బయలునకు మోకాల్లో 7,000 మంది ఉన్నారు. అలాగనే అప్పటి కాలమందు సైతం కృప యొక్క ఏర్పాటు చొప్పున దేవుని కృప యొక్క ఏర్పాటు అన్నమాట అది. శేషం మిగిలి ఉన్నది అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కృపచేతన దేవుని దయ. ఇప్పుడు మనం రక్షించబడ్డది కూడా కృపచేతనే కాదు. మనం ఏమన్నా నీతి కార్యాలు చేసినందుకు వాటమా? మీరు గమనించలేదో చదువుడు అవసరం లేదు. కానీ తీతు పత్రికలు ఇంతకుముందు చదువుకున్నాం కదా, 3:5. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా గాక ఆయన కనికరం చొప్పున, కనికరం అన్న కృప అన్న అంతే అనుకోండి, కనికరం చొప్పునే మరి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలిగజేసట ద్వారా రక్షించబడ్డారు. కనుక మరి అక్కడ కృప యొక్క ఏర్పాటు చొప్పున దేవుడు అక్కడ శేషమును మరి కాపాడిండు. అలాగైనా అది కృపచేతనైన ఇకను క్రియల మూలమైనది కాదు. కానీ కృపను ఇకను కృప కాకపోను. క్రియల మూలమైనది కాకను కృపను ఇంకా కృప కాకపోను. అలాగైనా ఏమందుము ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. కనుక దేవుని బిడ్డలారా, అయినా మనం ఏమంటాం చెప్పు? దేవుని కృప, దేవుని దయ. ఒకరిని ఎందుకు రక్షించిండో, ఒకరిని ఎందుకు శిక్షించిండో మనకు తెలియదు. మనకు తెలియదని ఎట్లా చెప్పగలమంటే, ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 20. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందిన. కనుక దేవుని బిడ్డలకు రహస్యములు దేవునికి చెందిన. అవి మనకు తెలియదు. ఎందుకు తన కృప చొప్పున ఈ 7,000 మందిని ఏర్పరచుకున్నాడు మరి అన్నది మనకు కొన్ని అర్థం కావు. ఇంకొక విషయం, ఇశ్రాయేలీలు వెతుకున్నది ఏదో వాళ్ళకు దొరకలేదా? అసలు ఇశ్రాయేలీలు ఏమి వెతికిండ్రు? కానాను దేశం వెతికిండ్రు, కానీ అది వాళ్ళకి దొరకలేదు. అరణ్యంలోనే రాలిపోయారు. అలా అవదేతాన్ని కూడా లేఖనం చెప్తాను. ఎందుకంటే మరి దేవుడు కోపానికి వచ్చి ప్రమాణం చేసి ఈ తరం వారు ఎవ్వరును కానాను దేశంలో ప్రవేశించరని అన్నట్టు మనము లేఖనాలలో చదువుకుంటారు. సరే, ఏది ఏమైనా ఇశ్రాయేలీయులు ఎతికినది ఏదో అది వాళ్ళకు దొరకలేదు. సరే, రోమపత్రిక. అలాగైనా ఏమగును ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. గనుక దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులు వెతుకున్నది ఏదో వాళ్ళకు దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి దొరికారు. ఒక మాట అంటే, ఈ ఏర్పాటు నొందిన వాళ్ళు ఇవ్వాలంటే ఆ తరంలో యెహోషువేమో ఇక దేవుని సేవకుని కిందకి లెక్క కత్తాడు. ఒక్క ఆయన కాలేబు ఆయనతోని వీళ్ళిద్దరు కలిసి ఆ తరం వారిలో ఇశ్రాయేల్ దేశంలో అడుగుపెట్టినారు. ఏర్పాటు నొందిన వారంటే ఇద్దరు. మరి ఇద్దరినే ఏర్పాటు చేసుకున్నాడు ఆ దేవుడు. ఇశ్రాయేలీలను అందరినీ చేసుకోలేదా అంటే, మరి ఆయన భవిష్యత్తుకి అని వీళ్ళంతా నాకు అవిధేయులై అరణ్యంలో రాలిపోతారని దేవునికి తెలిసే మరి ఒకవేళ అలాగ రాయించి ఉండవచ్చు, లేక అలాగ చెప్తుండవచ్చు. గనక అక్కడ ఏర్పాటు నొందిన వాళ్ళు ఎవరంటే యెహోషువను మరి కాలేబు. ఆ తరం వారిలో వాళ్ళే అలా పుట్టిన పిల్లలకు అనుగ్రహించబడ్డది, కానీ మరి ఆ తరం వారికి మాత్రం అనుగ్రహించబడాలి. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు చేసిన పాపానికి ఫలితంగా
ఇంకా మీ పిల్లల మీద కూడా మీ దోషం మోపుతానన్నాడు దేవుడు. వాళ్ళు కూడా అనుభవించాలన్నాడు. కనుక దేవుని బిడ్డలు పాప ఫలితము మరి బాగా దారుణంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగైనా ఏమో ఇశ్రాయేలు దొరికినది ఏదో అది వారికి ఇశ్రాయేలు అలాగైనా ఏమన్నా ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికాను. తక్కిన వారు కఠిన కఠినులైరి. ఇంకొక విషయం, తమ హృదయం కఠినపరుచుకుని వాడు కీడులో వాడునని బైబిల్ చెప్తారు. కొందరికి ప్రార్థన చేయాలని తెలుసు కానీ చేయరు. దశమ భాగం ఇయ్యాలని తెలుసు ఇయ్యరు. చర్చికి రావాలని తెలుసు రారు. వాక్యం చదవాలని తెలుసు చదవరు. ప్రేమ కలిగి ఉండాలని తెలుసు కానీ ప్రేమ కలిగి ఉండరు. పరిశుద్ధత కలిగి ఉండాలని తెలుసు కానీ ఉండరు. ఎందుకు? హృదయం కఠినం చేసుకుంటారా? నేను అట్లుండను, నేను ఈ లోక వాసాలలో బతుకుతా అని హృదయం కఠినం చేసుకుంటా. అట్లా కఠినం చేసుకుంటే నువ్వే కీడులో పడతావు. ఆ ఇశ్రాయేలీయులు కదా కానాను దేశం చేరినట్టు నీవు కూడా పరలోకం చేరను అని అర్థం చేసుకో. అలాగైనా ఏమన్నా ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును దేవుడు నేటి వరకు నిద్రమత్తు గల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి. మరి దేవుడు అలా అవిధేయతను బట్టే ఇచ్చుండవచ్చు అవి తెలుసుకోకుండా. ఎందుకంటే మరి అవిధేయులు దేవుని తెలుసుకోలేరు. పాపంలో బ్రతకటోళ్లకు దేవుడు అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే మనము చేసిన పాపాలు దేవుని మీద చేసిన తిరుగుబాటు పాపాలను బట్టే ఈ దేవుడు చూడలేని కన్నులు వినలేని చెవులు. అంటే ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు చూడలేని కన్నులు ఇచ్చిండు అంటే అర్థమైంది. అంతకుముందు చూసే కన్నులు ఉన్నోళ్ళు అన్నట్టే కాదు. ఇప్పుడు పలానాని కన్ను వేయింది అంటాం మనం. అంటే అర్థమైంది అంటే ఆయనకు అంతకుముందు చూపు ఉండాలి కదా. ఇప్పుడు పుట్టుగుడ్డోని పోయి ఈయన కన్ను వేయింది అనలేదు. వీడు పుట్టుగుడ్డోడు అని చెప్తాం. కానీ మధ్యలో కన్ను వేయింది, సూప్ వేయింది ఏమంటాం, కన్ను వేయింది అని. లేకపోతే సూప్ వేయింది అంట. సూప్ వేయింది అంటే ఆయనకి కొంతకాలం సూప్ ఉండాలి కదా. కనుక వీళ్ళ అవిధేయతను బట్టే దేవుడు మరి వీళ్ళకి చూడలేని కన్ను, వినలేని దేవుని వాక్యం వినలేని చెవులు ఇచ్చుండవచ్చు. ఇది మీరు చదువుకొని ద్వితీయోపదేశ కాండం 29:3 ఈ వాక్యం ఉంటుంది. ఇక్కడ రాసిన వాక్యం. నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును నా నిద్ర కొందరికి చర్చిలకు అత్తనే నిద్ర. కొన్ని చర్చిలలోనైతే ఇప్పుడు కొన్ని చర్చిలలో ఆల్ నైట్ ప్రేయర్ పెడితే కొందరు రాగానే సిద్ధాలు తెచ్చుకుంటారు అనుకుంటారు. పెద్ద ఆశీర్వాదం అత్తనే ఒరుగుతారు. ఇక ఆయనతో మాత్కారానికి వచ్చలేదు. కానీ ఇంకొక విషయం, నీ స్టేజ్లోకి వచ్చి వాక్యమైన కూడా నిద్రపోతాను అంటే నువ్వు ఎంతో శాపగ్రస్తునివో అర్థం చేసుకో. దేవుడు ఏమన్నాడు? మెలకువ కలిగి ఉండని చెప్పిండు కదా. గనుక మెలకువ కలిగి ఉండని చెప్పిండు కదా. గనుక మరి ఈనాడు ఆనాటి ఇశ్రాయేలీయులు అసొంటి వారే ఈనాటి క్రైస్తవులు, లేకపోతే మనం కూడా దేవుని ఇశ్రాయేలే అనుకోండి. గనుక ఈనాడు కూడా ఉన్నారు. చర్చిలకు వచ్చి కూర్చుంటే అయిపోయాయి. కొందరికి ఆవలింపులు మొదలైంది, నిద్ర మొదలైంది, కళ్ళు మూసుకపోతే అదో శాపగ్రస్తమైన బతకండి. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు మంచోనివి అయితే నీకు నిద్ర ఎందుకు వస్తుంది? నువ్వు వాక్యం వినాలనే వచ్చినవి అయితే నీకు నిద్ర ఎందుకు వస్తుంది? నీకు వాక్యం గురించిన ఆకలి ఉంటే నీకు నిద్ర ఎందుకు వస్తుంది? లేదు. దేవునికి విరోధమైన పాపాలు చేసి దేవుని వాక్యమైన చెవులు ఓడగొట్టుకొని, దేవుడిని చూసే కన్నులు ఓడగొట్టుకొని దేవుని ఎరగనన్నట్టు బ్రతుకుతాను చాలా మంది క్రైస్తవులు. ఇదే పరిస్థితి. చర్చికి వచ్చిన కొందరు పగటిలో అయినా నిద్ర వస్తుంది, రాత్రి అయినా నిద్ర. ఆల్రెడీ ఫ్రేర్ అనే కాదు, ఈ ఆదివారం నిద్రపోయేటోళ్ళు అయితే లేరా పొద్దున. గల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను రాయబడి ఉన్నదంటే అదే ద్వితీయోపదేశ కాండం 29:3 చదువుకుంటే అక్కడ రాయబడ్డ వాక్యమే ఇక్కడ రాశాడు. మరియు వారి భోజనం వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. క్రియలకు ప్రతిఫలము అంటే
అదంతా అవిధేయత అనే మనకు అర్థమవుతుంది కదా. దేవుడు చూడలేని కన్నిచ్చుడు, వినలేని చెవులిచ్చుడు, వాళ్ళ భోజనం వాళ్ళ కురవును, ఇదంతా వాళ్ళ క్రియల ఫలితమే కదా. అది కనుక పాపం చేస్తే మరి ఫలితం ఎవరికైనా గావిదాగానే ఉంటుంది. వారు చూడకున్నట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయను అని దావీదు చెప్పుచున్నాడు. ఈ దేవునికి అవిధేయులైన వారి విషయంలో అనుకోండి. కాబట్టి నేను అడుగున్నది ఏమనగా, వారు పడిపోనట్లుగా తుట్టిలేదా? అట్లా రాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తుట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగదు. వారితో ఇశ్రాయేలుల తొట్టుపాటు వలనే అన్యజనులకు రక్షణ కలిగదు. అదే ఇశ్రాయేలుల అవిధేయత వలనే మనకు ఇక్కడి దాకా రక్షణ వచ్చింది. కనుక మనం రక్షించబడ్డాం విశ్వాసం ద్వారా, నమ్మడం ద్వారా. వానాడు స్వయంగా యేసయ్యను శిలువకేసి కూడా మరి చూసి కూడా ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉండక కూడా మరి అర్థం కాకనో అర్థమయ్యి కాదు, అంతే దేవుని కనుక. కానీ శాస్త్రులు కానీ పరిచయాలు కానీ వాళ్ళు అక్కడ ఆనాడు నమ్మలేకపోయారు. ఒక రక్షణ మెసేజ్ వస్తాడని అంత నమ్మి చేసిన తెలిసినా కానీ నమ్మలేకపోయారు. కానీ ఈనాడైతే మనము ఆనాడు యేసయ్యను శిలువకేసినాడు లేదు, ఆ సంగతి మనకు తెలియదు. కానీ మనమైతే విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందినాం. నేను ముగింపులోనికి వస్తాను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుల తొట్టుపాటును లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత మరి ఎక్కువగా ఐశ్వర్యమగు. వారి పరిపూర్ణత ఎక్కువ ఐశ్వర్యమగును. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను కనుక ఏ విధం చేతనైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవాలని నా పరిచయం గణపరుచుతున్నాను. గనక దేవుని బిడ్డలారా, అది పౌలు యొక్క ఆరాటం. అయ్యో నా ఇశ్రాయేలు నా సహోదరులు కదా, రక్త సంబంధులు కదా, అబ్రాహాం సంతానం కదా అని వాళ్ళ కొరకు కొందరినన్నా రక్షించాలని ఆయన యొక్క ఆరాటము, పోరాటము. అది మన ప్రార్థన జీవితంలో కూడా ఉండాలండి. మన కొరకే ప్రార్థన చేసుకోవడం కాకుండా దేశాల కొరకు, రాజుల కొరకు, అధికారులు. ఇప్పుడు చూడండి బైబుల్ ఏమున్నది, నేను చెప్పి ముగించుతా, టైం అయింది. మరి టైం అవుతుంది. మొదటి తిమ్మతి పత్రిక లేక రెండో తిమ్మతి పత్రిక రెండో అధ్యాయం, అది రెండో అధ్యాయం చదువు బాబు. మరి అది చెప్పి మరి మొదటి తిమ్మత లేక రెండో తిమ్మత, అక్కడ మనం సంపూర్ణ భక్తి మాన్యత ప్రార్థన కొరకు ఉంటుంది. అది చదివి ముగించుతా. ఇశ్రాయేలుల విషయంలో పౌలు అట్టున్నప్పుడు మరి మనం ఎట్లుండాలి ఇప్పుడు? మొదటి తిమ్మతి రెండో అధ్యాయం చూడండి. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకుని. ఇప్పుడు నేను దానికి అర్థం చెప్పా. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, దేవుని బిడ్డ అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను. గనక దేవుని బిడ్డలారా, అప్పుడైతే పౌలు మరి తన రక్త సంబంధుల కొరకు అట్లా తండ్రాడి ప్రార్థన చేసిండు దేవుని దగ్గర. కానీ ఇప్పుడైతే మనం మన భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు, అన్ని దేశాలలో ఉన్న వారి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నీ దేవుడు నియమించిన ప్రభుత్వాలను బట్టి మనం వాళ్ళ కొరకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మరి దేవుని సన్నిధిలో అందరి కొరకు ప్రార్థన చేసేది బాధ్యత మన మీద ఉన్నది. అలాగ చేయి వారికి సుఖము, నెమ్మది కలుగుతుందని లేఖనం చెప్తాను. కనుక మనం ఇలాగ చేసిన వాళ్ళని ప్రార్థనలు కూడా కొంతసేపు గడిపిన వాళ్ళం అవుతాం. కనుక ఇశ్రాయేలుల కొరకు పౌలు ఎంత బాధపడి ఎంత మరి దాహంగా ఉన్నాడో, మరి అలాంటి ప్రార్థన దాహం దేవుడు కూడా మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృప నిధి తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ తరుణం కొరకు, ఈ సమయం కొరకు నీకు వందనాలు. మాకు ప్రభా తండ్రి నాయన ఈనగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించమని, అంధకార సైతాన్ని శిఖర శక్తులను లయపరచమని, అనేక మంది బిడ్డలు విని ప్రభా మేము మేలు పొందినట్టు ప్రభా జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించండి. ప్రభా నాయన నీకు విరోధమైన పాపం చేసి
ఎవరమైతే గుడ్డివారం అయిపోయినామో, ఎవరమైతే శివుటి వారి అయిపోయినామో, ఎవరమైతే నిద్రమత్తు గల వారం అయిపోయినామో మళ్ళీ మరణించి ప్రభా కన్నులు తెరవమని కరుణించమని ఇక వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రణామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అబద్ధ సాహసం మనకు దేవుని బిడ్డలందరూ సదా తోడని కాపాడు సంరక్షించను కాక. ఆమేన్. అందరికీ వందనాలు.